వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దేశవ్యాప్తంగా మిఠాయి దుకాణాలు రద్దీగా మారుతున్న వేళ ఒక చిన్న ఊరి పేరు ఒక్కసారిగా జాతీయ మ్యాప్ పై మెరుపులా వెలిగింది. వ్యాపార రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఉన్న సిలావ్ అనే ఒక మారుమూల పట్టణం అది. ఆకర్షణీయమైన వీధులు, పాతకాలపు శిల్పకళ, రాజకీయ చరిత్ర ఇవన్నీ అక్కడి ప్రత్యేకతలు. కానీ ఈ మధ్య కాలంలో ఆ ఊరిని దేశం మొత్తం గుర్తుపెట్టుకుంటోంది అంటే ఒకే ఒక్క కారణం వల్ల. అదే సిలావ్ కాజా. ఆ చిన్న ఊరి వీధుల్లో దశాబ్దాలుగా నలుగుతున్న ఒక రుచి ఇప్పుడు ఏకంగా గ్లోబల్ మ్యాప్ పై వెలిగిపోతుంది. ఆ చిన్న షాపు పేరు శ్రీకాళి కా. అక్కడ తయారయ్యే కాజాకు తాజాగా బయోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్ దక్కటం ఇప్పుడు భారత వంటల చరిత్రలోనే ఒక అరుదైన మరియు థ్రిల్లింగ్ మలుపుగా మారింది. జిఐ ట్యాగ్ అంటే అది కేవలం ఒక కాగితం మీద ముద్ర కాదు. అది ఆ వంటకం వెనుక ఉన్న తరతరాల సంప్రదాయానికి, ఆ ప్రాంత ప్రజల శ్రమకు దక్కిన ఒక అంతర్జాతీయ గుర్తింపు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన సభల్లో ఈ కాజా గురించి ప్రస్తావించడంతో దీని డిమాండ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఒకప్పుడు సాదాసీదాగా అమ్మే ఈ మిఠాయి జిఐ ట్యాగ్ దక్కించుకున్న తర్వాత ఏకంగా ఒక బ్రాండ్ గా అవతరించింది. ఈ సిలావ్ కాజా రైస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మిఠాయి వ్యాపారులకు, ప్రభుత్వాలకు ఒక మింగుడు పడని ప్రశ్నను విసిరింది. మన తెలుగు స్వీట్లకు ఎందుకు ఈ గౌరవం దక్కడం లేదు అన్నదే ఇప్పుడు అసలు చర్చ. మన తెలుగు వంటకాల వైభవం గురించి చెప్పుకోవాలంటే పేజీలు సరిపోవు. తాపేశ్వరం కాజా నుంచి ఆత్రేయపురం పూతరేకుల దాకా, గుంటూరు బొబ్బట్ల నుంచి రాజమండ్రి నూనె అరసల దాకా, తాపేశ్వరం కాజా నుంచి ఆత్రేయపురం పూతరేకులు దాకా, గుంటూరు బొబ్బట్ల నుంచి రాజమండ్రి నువ్వుల అరసల దాకా మన దగ్గర ఉన్నవి అన్నీ అద్భుతమైన రుచులే. మామిడాడ ఇమ్మర్తి, బందర్ హల్వా వంటివి ఇప్పటికే ఖండాంతరాలు దాటి ఎగుమతవుతున్నాయి. ఇన్ని శతాబ్దాల చరిత్ర, ఇంతటి వారసత్వం ఉన్నప్పటికీ మన వంటకాలకు జిఐ ట్యాగ్ తీసుకురావడంలో మనం ఎందుకు వెనుకబడి ఉన్నామనేది ఇప్పుడు అతిపెద్ద థ్రిల్లర్ పాయింట్. జిఐ ట్యాగ్ అనేది నకిలీల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసే శక్తి ఉన్న ఆయుధం. భారతదేశంలో మిఠాయి వ్యాపారం అనేది ఒక నిశ్శబ్ద దైత్యంలా పెరిగిపోతోంది. అనేక పరిశ్రమలు కుదేలవుతున్నా మిఠాయి రంగం మాత్రం అప్రతిహతంగా దూసుకుపోతోంది. అధికారిక గణాంకాల ప్రకారం పన్నులు కట్టే కేవలం 10% వ్యాపారులే దాదాపు 60,000 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు. ఇక లెక్కల్లోకి రాని 90% చిన్న వ్యాపారుల మార్కెట్ను కూడా కలిపితే ఇది అక్షరాల 2.5 లక్షల కోట్ల మహాసామ్రాజ్యం. 2026 నాటికి ఈ మార్కెట్ విలువ 4 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. ఇంత పెద్ద ఆర్థిక యుద్ధంలో మన తెలుగు రుచులు ఎక్కడ ఉన్నాయి అన్నది ఆలోచించాల్సిన విషయం. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ మిఠాయి అండ్ నమ్కీన్ కన్వెన్షన్ ఈ రంగంలో వస్తున్న కొత్త మార్పులను ప్రపంచానికి చాటి చెప్తోంది. ఇప్పుడు రుచి మాత్రమే కాదు, ప్యాకేజింగ్, హెల్త్ కాన్షియస్ ట్రెండ్ కూడా మార్కెట్ను శాసిస్తున్నాయి. షుగర్ ఫ్రీ స్వీట్లు, ఫ్యూజన్ స్వీట్ల పేరిట కొత్త తరహా ఆహార సంస్కృతిని పట్టుకొస్తోంది. రసగుల్లా, చీజ్ కేక్, జిలేబీ, వాఫిల్స్ వంటి పేర్లతో కొత్త తరానికి గాలం వేస్తున్నారు. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మన తెలుగు మిఠాయిలను కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు ఇప్పుడు మిఠాయి ప్రపంచాన్ని శాసించే రాక్షస శక్తుల్లా మారాయి. ఒక వైరల్ రీల్ లేదా ఒక ట్రెండింగ్ ఫోటో ఉంటే చాలు, రాత్రికి రాత్రే ఏ షాప్ అయినా పాపులర్ అయిపోతుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. చాలా మంది ఇన్స్టా బ్రాండ్లు స్థానిక షాపుల నుంచి మిఠాయిలు కొని తమ సొంత పేర్లతో రీబ్రాండింగ్ చేసి అమ్ముతున్నారు. ఇది చిన్న వ్యాపారుల పొట్ట కొట్టడమే కాకుండా సైబర్ నేరాల పరిధిలోకి వస్తుంది. ఇలాంటి ఫేక్ మార్కెటింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాకేజింగ్ అనేది ఇప్పుడు ఒక కొత్త యుద్ధ భూమిలా మారింది. వాక్యూమ్ సీల్ టెక్నాలజీ రావడంతో మిఠాయిలు ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం దక్కింది. ఆన్లైన్ ఆర్డర్లు మరియు ఎగుమతులకు ఇది ఎంతో కీలకం. బీహార్లోని సిలావ్ కాజాకు దక్కిన గుర్తింపు మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటి సందేశాన్నిచ్చింది. మన సంస్కృతిని, మన రుచులను మనం కాపాడుకోకపోతే ప్రపంచ వేదికపై మనం వెనుకబడిపోతాం. మన ప్రభుత్వం, మిఠాయి సంఘాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి మన అచ్చ తెలుగు వంటకాలకు జిఐ ట్యాగ్ సాధించే దిశగా అడుగులు వేయాలి. ఇది కేవలం తీపి పదార్థం గురించి కాదు, మన ప్రాంత గౌరవం, వేల కోట్ల ఆదాయం గురించి. మరి ఈ తీపి విప్లవంలో మన పాత్ర ఏంటో తేలాల్సిన సమయం ఆసన్నమైంది.